ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपो, ప్రతి మానవుడు కూడా ప్రేమ స్వరూపుడే. प्रत्येक मानव प्रेम का ही स्वरूप है। ప్రతి జీవి ప్రేమ స్వరూపమే. प्रत्येक जीव भी प्रेम का ही स्वरूप है। ప్రతి ప్రాణి కూడా భగవత్ స్వరూపమే. प्रत्येक जीवित अस्तित्व ईश्वर का ही भव्य स्वरूप है। పశు పక్షి మృగాదులు కూడాను మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి. मानव मात्र की तरह पक्षी और पशु भी परमानंद से पूर्ण और प्रसन्न रहना चाहते हैं। అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. वे भी आनंद का अनुभव करते हैं। కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు పశుపక్ష మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసం గుర్తించాలి. लेकिन मानव और पशुओं के आनंद में अंतर होता है। పశుపక్ష మృగాదులు पक्षी और पशु ఆనందానికి అలిగిపోరు, न तो आनंद से फूल जाते हैं, సంతోషానికి ఉబ్బిపోరు, न ही असंतोष होने पर निराश होते हैं। అన్నిటినీ సమత్వాన్ని గుర్తించి ఉంటాయి. उन्होंने दोनों परिस्थितियों में समचित्त रहना पहचान लिया है। మానవులు యందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు. लेकिन मानव में वहां कोई समचित्तता यानी स्थिर बुद्धि नहीं है, పశుపక్షి మృగాదులు యందు కూడాను సమత్వం ఉంటుండాలి. जबकि पक्षियों और पशुओं में समचित्तता होती है। కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము. काम और क्रोध दो ऐसे जुड़वा अनिष्टकारी कीटाणु हैं जो मानव जीवन रूपी वृक्ष को प्रभावित करते हैं। ఆ వృక్షమునకు క్రోధము శత్రువు, వేరు పురుగు, ఇంకోటి చీడ పురుగు, అది క్రోధము. क्रोध उस अनिष्टकारी कीटाणु या शत्रु की तरह है जो जड़ों को प्रभावित करता है। క్రోధము అసూయ ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి. क्रोध और ईर्ष्या दोनों मिलकर मानव जीवन रूपी वृक्ष को बर्बाद और नष्ट कर देते हैं। ప్రతి మానవునికి ఈనాడు క్రోధం అధికమైపోతుండాలి. आज मानव क्रोध से बहुत अधिक बढ़ता जा रहा है। ఆ క్రోధము చేరినప్పుడు అనేక విధమైనటువంటి భేదములు కనిపిస్తుంటాయి. क्रोध के कारण क्लेश और असहमति होती है और बहुत से भेद दिखाई देने लगते हैं। ఈ భేదములు సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే లభిస్తుంది. जब यह भेद होता है तो जहां देखो वहां घृणा व द्वेष ही दिखाई देते हैं। మీకు తెలుసును, నిత్యము మనం పేపర్స్ చూస్తుండేటువంటి యొక్క క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది అంతా కూడా ఎన్ని రకమైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది. आज के दैनिक समाचार पत्र ऐसे स्तंभों से भरे होते हैं जो क्रोध, द्वेष और ईर्ष्या को ही उगलते रहते हैं। ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు. क्रोध और द्वेष ये दो ही मनुष्य के दो मुख्य शत्रु हैं। అనేక గ్రహాలు ఉంటున్నాయి, ब्रह्मांड में कई ग्रह हैं। కానీ ఇన్ని గ్రహంలో రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు. इन सभी ग्रहों में दो ग्रह बहुत हानिकारक हैं। క్రోధం అనేటువంటి గ్రహము, वे हैं क्रोध का ग्रह వాంఛ అనేటువంటి గ్రహము. और इच्छाओं का ग्रह। ఈ రెండు గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి. क्रोध और इच्छाओं के ये दो ग्रह मानव में मानवीय प्रकृति को ध्वस्त कर देते हैं మానవునికి ఈ డిజైర్స్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుండాలి. और इच्छाएं मानव को गंभीर खतरे में डाल देती हैं। డిజైర్స్ ఉండవలసిందే, निसंदेह इच्छाएं आवश्यक हैं, నశ్రేయో నియమం వినా ఒక నియమంలో ఉంటుండాలి డిజైర్. न श्रेयो नियमम बिना, यानी बिना अनुशासन के कोई भी कल्याण नहीं हो सकता। इच्छाओं को भी नियंत्रण में और कुछ सीमाओं में रहना चाहिए। కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు. तुम्हें असीमित इच्छाएं नहीं रखना चाहिए। ఒక్క క్షణంలో మనకు క్రోధం వస్తుంది, तुम एक पल में क्रोध से भरे हुए होते हो ఒక్క క్షణంలో మనకు ప్రేమ పుడుతుంది. और दूसरे पल में तुम प्रेम से परिपूर्ण होते हो। అప్పటికప్పుడు పుట్టేటువంటి ప్రేమ, అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు. एक पल में प्रेम और दूसरे पल में क्रोध जन्म ले, यह तो सत्य नहीं है। ఇవి మానవుని యొక్క ఆహార విహారం చేత సంభవించేటువంటి దుర్గుణములే. और वे हमारे स्वयं के भोजन और आदतों के परिणाम हैं और बुरी प्रवृत्तियों का प्रकटीकरण है। समस्त लोक